అంబర్పేట్ నియోజకవర్గంలోని బాగా అంబర్పేట్ బురుజ్ గల్లీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణానికి అంబర్పేట దేవస్థాన సేవా సమితి చేపట్టడం ఒక మంచి కార్యక్రమమని మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు. ఈ హనుమాన్ల గుడి బస్తీలో మా ఇల్లు ఎదురుగానే ఉండేదని, ఇది నా చిరకాల కోరిక. దేవస్థానం సేవా సమితి వాళ్ళు మంచి ఆలోచన చేశారు. ఎంతో పురాతనమైన హనుమాన్ ఆలయంని హనుమంతరావు అన్నారు. దీన్ని పెద్దగా కట్టాలని ఆలోచన దేవస్థాన సేవా సమితి వారు చేశారు. ఈ గుళ్ళున్న పంతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. త్వరలోనే గుడి నిర్మాణం జరుగుతుంది. హనుమంతునిగా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తారు. ఏడాదిలోపు ఈ గుడి నిర్మిస్తామని సమితి వారు వారికి నా శుభాకాంక్షలు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట దేవస్థానం సమితి సభ్యులు, హనుమాన్ దేవస్థాన సభ్యులు, బస్తీవాసులు, పలువురు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय बजरंगबली की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय రానా అలా ఒక్కసారి అలా ఒక్కరిషం ఇక్కడ కొట్టగాలి మేఘాలి అమ్మనేది ఇక్కడ చూడరా మాట్లాడుతూ పద్ధతులు పేపర్ కొత్త పంచాయతీ విగ్రహం హనుమాన్ల గుడి. ఈ గుడి నా ఇంటి ముందే ఉండే, కానీ చిరకాల కోరిక దేవస్థాన కమిటీ తరఫున ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. చిన్నప్పటి నుంచి హనుమంతుని ఇంటి ముందే ఆంజనేయ స్వామి టెంపుల్. దీని మీద దేవస్థాన కమిటీ డిబి రెడ్డి కానీ, జ్ఞానేశ్వర్ కానీ, అదేవిధంగా గౌడ్గా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ మంచి ఆలోచన చేసి, ఎట్టి పరిస్థితుల్లో చాలా పాతదైపోయింది, చిన్న గుళ్ళు బాగా అవుతున్నాయి. మనం ఇంత పెద్ద అంబర్పేట ఉండి ఇప్పుడు అంబర్పేట విస్తీర్ణం కూడా పెరిగినప్పుడు చిన్న గ్రామం ఉండే, కొన్ని ఇండ్లే ఉండే. ఇవాళ వేల సంఖ్యలో అది మన డీడీ కాలనీ కానీ ఇటు సైడ్ కానీ అంబర్పేట మొత్తంలో పెద్ద సంఖ్యలో జనాభా వచ్చింది, ఇల్లు కట్టుకున్నారు. కానీ వారికి మంచి గుడి కట్టియాలి అనే ఆలోచనతో ఇవాళ ముహూర్తం చేశారు. తప్పనిసరిగా ఆ పంతులకు కూడా ఎవరైతే తరతరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వారికి కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి ఈ గుడి కట్టిస్తున్నాం. ఈ గుడి ద్వారా ఒక మంచి అవకాశం ప్రజలకు కూడా వస్తుంది. ఈ గుడిని బాగు చేస్తలేరని పెద్ద మనుషులు ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. అందుగురించి ఇది మంచి కార్యక్రమం. అతి తొందరలోనే ఈ గుడి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత కూడా రావాలి. ముఖ్యంగా దేవస్థాన కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ ఇవాళనే దానికి పూజ కూడా అయింది. పని మొదలు పెడతాం. బహుశా ఇంత 2 ఏళ్లలో 1 ఇయర్ లోపల పూర్తి చేస్తా అంటున్నారు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నా వంతు బాధ్యత ఎక్కడికి రమ్మన్నా సాయం చేయడానికి
నేను ముందుకు వస్తా. ఎందుకంటే నా పేరే హనుమంతుడు. ఇక హనుమంతుడికి చేయకపోతే ఎవరికి చేస్తా. ఆంజనేయ గారి జన్మదిన సందర్భంలో పెద్ద ఫంక్షన్ చేసుకొని ఆయనకు పూర్తిగా ఏది గుడికి మంచి పేరు తేవడానికి శాయశక్తుల మన దేవస్థాన కమిటీకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.